అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న రెసిపీ ఏంటి అని చూస్తున్నారా? చూడ్డానికైతే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఉల్లగడ్డ మెంతి కీమా అన్నమాట. సో దీని ప్రాసెస్ ఏంటి? దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనమైతే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో 100 గ్రామ్స్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీరాని యాడ్ చేశాను. అండ్ అలాగే 2 లవంగాలు, 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి నేను పెద్ద సైజ్ మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ అనేది టోటల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇందులోకి నేనైతే ఇప్పుడు 3 మీడియం కట్టలు మెంతి ఆకుని అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. సో ఆకు అనేది మనకు టోటల్ గా మెత్తబడేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 600 గ్రామ్స్ మటన్ కీమాని అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కీమాని నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఆ కీమాని అయితే యాడ్ చేసి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టించేలాగా మనం కీమాని అయితే కలుపుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత మనకి కీమా అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అందుకోసం మనమైతే మూత పెట్టుకుంటున్నాం అనమాట. మనకైతే కీమా ఉడికి కొంచెం వాటర్ అనేది ఊరిందండి. ఈ స్టేజ్లో నేనైతే టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అండ్ అలాగే టీ స్పూన్ జీరాని కూడా యాడ్ చేశాను. ధనియాల పౌడర్ వచ్చేసరికి 2 టీ స్పూన్, గరం మసాలాను కూడా యాడ్ చేశానండి 1/2 టీ స్పూన్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని మటన్ కీమాలో కలిసిపోయేలాగా మనం వీటిని అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 300 గ్రామ్స్ వరకు తొక్కు తీసి వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు చిన్న సైజ్ కొత్తిమీర కట్టని అండ్ అలాగే పుదీనా కట్టని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఓవరాల్గా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టుకుందామండి. సో ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టిన తర్వాత మనం కీమా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు అండ్ అలాగే పొటాటోస్ని కూడా చూసుకుంటూ ఉడికించుకోవాలి కాబట్టి 4 విజిల్స్ అయితే తీసాను. 4 విజిల్స్ తీసిన తర్వాత మన కర్రీ అనేది ఇలా ఉడుకుతుందండి. కొంచెం వాటర్ క్వాంటిటీని మాయిశ్చర్ని తగ్గించడానికి నేనైతే ఒక 3 to 4 మినిట్స్ అయితే ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కాసేపు ఉడికించుకున్నానండి. సో ఫైనల్గా మనకైతే మటన్ కీమా ఈ స్టేజ్ వచ్చేదాకా మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అండ్ ఎమ్మీగా ప్రిపేర్ చేసుకుంటే ఉల్లిగడ్డ మెంతి కీమా అనేది రెడీ అయిపోయింది. ఇది మనం రైస్లోకి తినొచ్చు, చపాతీ, నాన్ ఆర్ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఖచ్చితంగా బిగినర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.